గుడ్ ఈవినింగ్ టీచర్స్. ఇప్పుడు మనము ఇంతకుముందు మనం జియో మ్యాపింగ్ చేసినాం కదా. ఇప్పుడు జియో మ్యాపింగ్ అయిపోయింది ఆ రిపోర్టు. ఇప్పుడు మనం పిహెచ్సి మ్యాపింగ్ చేయాలి. మనం పిహెచ్సి అంటే మన సెంటర్ ఏ సబ్ సెంటర్ కింద వస్తుంది అనేది మనం ఇప్పుడు మ్యాపింగ్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కసారి చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇది మన యాప్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి, రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ లాస్ట్ ఆప్షన్ ఉంది కదా. రిపోర్ట్స్ అండ్ రిజిస్టర్స్ మీద క్లిక్ చేసేసినాక ఇందులో కూడా లాస్ట్ ఆప్షన్ మ్యాప్ యువర్ పిహెచ్సి ఉంది కదా. ఈ పిహెచ్సి మీద క్లిక్ చేసినాక ఇక్కడ సెలెక్ట్ పిహెచ్సి నేమ్ అడుగుతుంది. మీ సెంటరు ఏ పిహెచ్సి నేమ్ పరిధి కిందకి వస్తుంది. సపోజ్ ఈ సెంటర్ వల్ల నేను అడిగాను, వీళ్ళది వచ్చేసి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా దౌలతాబాద్. నెక్స్ట్ వీళ్ళ సబ్ సెంటర్ వచ్చేసి ఇదే కనుక్కున్నా. వీళ్ళకు ఆశా ఏఎన్ఎం ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏఎన్ఎం గురించి అడుగుతుంది. ఇక్కడ ఫిల్డా వేకెంటా అని అడుగుతుంది. ఫిల్డ్ అంటే మాకు ఏఎన్ఎం ఉన్నారా అన్నట్టు, వేకెంట్ అంటే ఇక్కడ ఖాళీగా ఉన్నట్టు. ఇక్కడ వీళ్ళకి ఫిల్డ్ అంటే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏఎన్ఎం నేమ్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఏఎన్ఎం వీళ్ళకు నేమ్ వచ్చేసి కరుణ కుమారి. మీకు ఏ నేమ్ అయితే ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసేసి వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి వస్తుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి 9704877317. ఓకే, ఇలా వచ్చేసినాక ఇక్కడ ఆశ కూడా వీళ్ళకు ఉన్నది. ఒకవేళ ఆశ లేకపోతే వేకెంట్ అని పెట్టండి, ఆశ ఉంటే ఫిల్డ్ అని పెట్టండి. ఫిల్డ్ అని పెట్టినాక ఇక్కడ కూడా ఆశ నేమ్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. ఓకే, ఇక్కడ వీళ్ళకి ఆశ ఉన్నారు కాబట్టి ఎంటర్ చేస్తున్నా. ఓకే, బాలమణి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి 9704600870. ఓకే, ఇలా అందరి మొబైల్ నెంబరు ఇక్కడ ఆశా ఏ8 మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాక ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ నొక్కేస్తే ఇలా డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేయాలి. ఓకే, మళ్ళీ ఒకసారి సబ్మిట్ చేస్తున్నా. ఓకే ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇందులో ఏమైనా డౌట్స్ వస్తే కాల్ చేయొచ్చు. మ్యాప్ యువర్ పిహెచ్సి దగ్గర ఇక్కడ ఒకవేళ మొబైల్ నెంబర్ తీసుకోకపోతే మీరు ఇందులో ఎక్కడైనా ఫోన్లో సేవ్ చేసుకున్న నంబరు కాపీ పేస్ట్ కూడా చేసుకోవచ్చు మొబైల్ నెంబరు. సో అది గమనించగలరు. థ్యాంక్ యూ టీచర్స్. ఇది ఈరోజు వరకల్లా కంప్లీట్ చేయండి ప్లీజ్. ఓకే.